కనబడిందా? లేదండి. ఎటెళ్ళి ఉంటుంది? అదే అర్థం కావడం లేదండి. సరిపదా, అక్కడ చూద్దాం. అదే గురువుగారు జరిగింది. తప్పు చేశాను అన్న అపరాధ భావంతో నా మనసంతా చాలా బాధగా ఉంది గురువుగారు. ఎంతో పరువు గల ఇంటికి కోడలైన నేను ఇలాంటి తప్పు చేసినందుకు నా మీద నాకే అసహ్యంగా ఉంది. మా వంశాన్ని నేను అపవిత్రం చేశానన్న బాధతో రాత్రి నుంచి కుమిలిపోతున్నాను గురువుగారు. బాధపడకమ్మా, జరిగిన దాంట్లో నీ తప్పేమీ లేదు. ఒకవేళ అది తప్పు అని నీకు అనిపిస్తే పశ్చాత్తాపానికి మించిన ప్రాయశ్చిత్తం లేదు. నీ ప్రమేయం లేకుండా జరిగినా కూడా జరిగిన దానికి నువ్వు చాలా పశ్చాత్తాపడుతున్నావు. అవును గురువుగారు, చాలా పశ్చాత్తాపంగా ఉంది. కానీ నాకు మనశ్శాంతి కలగట్లేదు. నీ అపరాధ భావం పోయి నీకు మనశ్శాంతి కలగాలంటే ఒకటే మార్గం అమ్మా. చెప్పండి గురువుగారు, మీరు ఏం చెప్తే అది చేస్తాను. మీ ఇంట్లో తులసి కళ్యాణం చేసే ఆనవాయితీ ఉందా అమ్మా? ఉంది గురువుగారు. ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో లేదా ఏ మాసంలో అయినా ద్వాదశి నాడు తులసి కళ్యాణం జరిపిస్తాం. అయితే ఇంకేమమ్మా, అలా తులసి కళ్యాణం జరిపిస్తే చాలు. ఇలాంటి వాటన్నిటికీ ప్రాయశ్చిత్తం జరిగిపోతుంది. మనసుకి ప్రశాంతత వస్తుంది. సంతోషం గురువుగారు. నా సమస్యకి పరిష్కారం చూపించారు. చాలా సంతోషం. శుభం భూయాత్. అత్తయ్య గారు, మీరు ఇక్కడున్నారా? గురువుగారు, మా చిన్న కోడలు శ్యామ, కృష్ణ భక్తురాలు. నమస్కారం గురువుగారు. శుభం భూయాత్. ఆ కృష్ణ పరమాత్మ ఎల్లవేళలా నీకు అండగా ఉంటాడు. మమ్మీ, ఎక్కడికి వెళ్ళావు? ఇక్కడ రిసార్ట్లో గురువుగారు ఉన్నారని తెలిసి దర్శనం చేసుకోవడానికి వెళ్ళాను నాన్న. అవునా? సర్లే పద. శ్యామ, ముందు సీట్లో నువ్వు కూర్చో. శ్యామ ఆగు. నువ్వు వెనకాల కూర్చో. ముందు కూర్చొని నిద్రపోతే డ్రైవింగ్ చేసే వాళ్ళకి నిద్ర వస్తుంది. ముందా? వదిలేండి అత్తయ్య గారు, నాకు నిద్ర వస్తుంది. పర్లేదు, నిద్ర రాకుండా వాడు కబుర్లు చెప్తాళ్లే. కూర్చో. కూర్చో శ్యామ, కూర్చో. బెంగళూరు నుంచి అఖిల్ ఫెయిల్ అయ్యొచ్చేలా చేద్దామనుకుంటే విజయ గర్వంతో వస్తూ నా కడుపు రగిలిపోయేలా చేస్తున్నాడు. అనచాలి, ఎలాగోలా గర్వాన్ని అణిచి నా కడుపు మంట చల్లారేలా ఊహించని దెబ్బ కొట్టాలి. మమ్మీ, సడన్ గా రేపు ప్రోగ్రాం ఒప్పుకున్నాం. శ్యామకి ముందు చెప్పలేదు కదా, వస్తుందంటావా? రాకొచ్చొస్తుందా? చచ్చినట్టొస్తుంది. రా. ఎలా ఉన్నావు ఐశ్వర్య? కొలిమిలో నుంచి తీసిన ఇనుప కడ్డీలా వేడివేడిగా ఉన్నాను. అదేంటి ఐశ్వర్య,
లేకపోతే ఏంటి? ఎన్నో ఏళ్ల తర్వాత కలిసినట్టుగా ఎలా ఉన్నావు అని అడుగుతారేంటి? ఈ మధ్య కదా మీరిక్కడి నుంచి వెళ్ళింది. అవుననుకో, కాకపోతే కనపడగానే అలా అడగడం అలవాటైపోయిందమ్మా. శ్యామ ఏం చేస్తోంది? ఏమో నాకేం తెలుసు. వేరే ఊళ్ళో ఉన్న మనిషి ఈ టైంలో ఏం చేస్తుందో తెలియడానికి నాకేం దివ్య దృష్టి లేదు. ఓహో, శ్యామ ఊరెళ్ళిందా? లేదు, వంటింట్లో ఉంది. కానీ ఊరెళ్ళిందని మీ ఇద్దరికీ అబద్ధం చెప్తున్నాను. నా పని అదే కదా. ఇదేంటి ప్రతిదానికి వంకరగా మాట్లాడుతోంది ఇవిడ? ఏదో మూడ్ ఆఫ్ లో ఉన్నట్టుంది. చచ్చా, అలా ఎందుకు చెప్తావులే నువ్వు. ఇంతకీ శ్యామ ఊరు నుంచి ఎప్పుడొస్తుందట? ఎవరు ఎప్పుడొస్తారో, ఎవరు ఎప్పుడు వెళ్తారో తెలుసుకోవడమేనా నా పని. అయినా నేనేమన్నా శ్యామ పియ్యేననుకుంటున్నారా? తను ఎక్కడికొస్తుంది, ఎప్పుడొస్తుంది, ఎన్నింటికొస్తుంది, ఎన్నింటికి వెళ్తుంది, ఇవన్నీ చెప్పడానికి? శ్యామ వాళ్ళు ఆల్రెడీ బయలుదేరారంట పిన్ని గారు. రాత్రికల్లా వచ్చేస్తారు. ఆహా, అవునా? రాత్రికి వచ్చేస్తారా? పర్లేదులేమ్మా, పర్లేదు. వస్తావమ్మా, రేపు మళ్ళీ వస్తాం. శ్యామతో ఏమన్నా పనుందా పిన్ని గారు? పనంటే పనేం లేదమ్మా, ఊరికే తన గురించి అడిగానంతే. వెళ్ళొస్తావమ్మా, 10 రూపాయలు. ఇలా అనుమానాలే పెట్టుకుంటాను. ఖచ్చితంగా గురువమ్మ ప్రవర్తనలో ఏదో తేడా ఉంది. తేలుస్తా, అదేంటో తేలుస్తా. శ్యామా, అవన్నీ రేపు సర్దుకోవచ్చు కదా. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు చెప్పు? ఇదేమంత పనండి? 5 నిమిషాల పనే కదా. 5 నిమిషాల పనా, 10 నిమిషాల పనా అని కాదు. అంత దూరం నుంచి జర్నీ చేసి వచ్చాం కదా, అలసిపోయి ఉంటావు కదా. నేనేమీ అలసిపోలేదు. అయినా అలసిపోవడానికి నేనేమైనా కారు నడిపానా? పాపం, అంత దూరం నుంచి మీరే కారు నడిపి అలసిపోయి ఉంటారు. పెందులాడే పడుకోండి. శ్యామా, రేపు మనం షాపింగ్కి వెళ్ళాలి. అదే మసాలాల షాపింగ్కి వెళ్ళాలి. 2 days ఆఫీస్లో లేను కాబట్టి రేపు కొంచెం హెవీ వర్క్ ఉండొచ్చు. నో ప్రాబ్లం, తొందరగా వర్క్ ఫినిష్ చేసుకుని వచ్చేస్తాను. రాగానే షాపింగ్కి వెళ్దాం, ఓకే? అలాగే అఖిల్ బాబు. అలాగే అంటావేంటి? నేనేం చెప్పాను నీకు?
మెల్లిమెల్లిగా ఇంగ్లీష్ నేర్పిస్తానని చెప్పాను కదా. నేను ఓకే అన్నప్పుడు నువ్వు కూడా ఓకే అని చెప్పాలి. ఇప్పుడు నువ్వు విలేజ్లో ఉండడం లేదు, సిటీలో ఉంటున్నావు. పైగా ఆనంద్ గజపతి వర్మ గారి కోడలివి. కనీసం థ్యాంక్స్, ఓకే, సారీ ఇలాంటి పదాలు కూడా రాకపోతే బాగోదు. సో ఇక నుంచి నేను ఓకే అంటే నువ్వు కూడా ఓకే అనాలి. ఓకే? ఓకే. ఎవరికైనా థ్యాంక్స్ చెప్పాల్సి వస్తే థ్యాంక్స్ అని చెప్పాలి, అంతేగాని అచ్చ తెలుగులో కృతజ్ఞతలు లాంటి పెద్ద పెద్ద పదాలు మాత్రం వాడకూడదు. ఓకే? ఓకే. ఎవరైనా గుడ్ నైట్ అని చెప్తే గుడ్ నైట్ అనే చెప్పాలి, శుభరాత్రి అని చెప్పకూడదు. సరేనా? అలాగే. ఎవరైనా గుడ్ నైట్ చెప్తే గుడ్ నైట్ అనే చెప్తాను, శుభరాత్రి అని చెప్పను. సరేనా అఖిల్ బాబు? ఓకే. గుడ్ నైట్. గుడ్ నైట్. అది ఏంటండి మీరు అనేది? ఇవాళ ప్రోగ్రాం ఒప్పుకున్నారా? అవును. నువ్వొచ్చి పాడాలి, పద. ఇప్పటికిప్పుడు రమ్మంటే ఎలా వస్తానండి? అయినా ఇదివరకట్లా మీరు పిలవగానే రావడం నాకు కుదరదండి. ఇప్పుడు నేను ఇంటి కోడల్ని కదా. ఇంటి కోడలివైతే కొమ్ములొచ్చాయా ఏంటి నీకు? నా ఉద్దేశం అది కాదండి. నేను ఈ ఇంటి కోడలైనప్పుడు ఈ ఇంట్లో వాళ్ళకి చెప్పకుండా మీతో పాటు ప్రోగ్రాంకి ఎలా వస్తానండి? పెళ్ళైన తర్వాత కూడా ప్రోగ్రామ్స్ కి వస్తానని పెళ్లికి ముందు చెప్పావు కదా. ఇప్పుడు కూడా నేను రాను అండలేదండి. అత్తింటి వాళ్ళకి చెప్పొస్తాను అంటున్నాను. వాళ్ళు ఒప్పుకోకపోతే రావా? వాళ్ళ మాట కాదని ఎలా వస్తాను రూపారాణి? అది పద్ధతి కాదు కదా. మా దగ్గర 10 లక్షలు తీసుకుని పాటలు పాడతానని మాటిచ్చి ఇప్పుడిలా మాట తప్పడం పద్ధతా? దయచేసి నేను చెప్పేది అర్థం చేసుకోండి. ముందుగా ఈ విషయం మామయ్య గారికి చెప్పి మామయ్య గారి అనుమతి తీసుకున్నాక మీతో రావడం పద్ధతి అంటున్నాను. ఎక్కడ క్షమా? ఎక్కడికి? డాడీ అనుమతి తీసుకున్నాకే వస్తానంటున్నావు. అది అది అదే బాబు, మా రూపారాణి ప్రోగ్రాం ఎక్కడ జరిగినా కూడా శ్యామాని మాతో పాటు తీసుకెళ్ళటం మాకు అలవాటు కదా. మా ప్రోగ్రామ్స్ కి శ్యామ మాతో పాటు వస్తే రూపారాణి బాగా పాడుతుందని మా సెంటిమెంట్. ఈరోజు శ్రీనగర్ కాలనీలో ప్రోగ్రాం ఒప్పుకున్నాను. సెంటిమెంట్గా తనని రమ్మని పిలుస్తున్నాను. శ్యామ నాన్నగారిని అడిగి చెప్తానంటోంది. సెంటిమెంట్ అంటే నాన్నగారు మాత్రం ఎందుకు కాదంటారు? డాడీ కాదనకపోయినా నేను మాత్రం కాదంటానండి. ఇంతకుముందు శ్యామ సన్నాయి నారాయణ గారి కూతురు, ఇప్పుడు ఆనంద్ గజపతి వర్మ గారి కోడలు. సన్నాయి నారాయణ గారి కూతురైనప్పుడు రూపారాణి అసిస్టెంట్ గా రూపారాణి ప్రోగ్రామ్స్ కి వెళ్తే ఎవ్వరూ ఏమీ అనుకోరు. కానీ ఆనంద్ గజపతి వర్మ గారి కోడలుగా శ్యామ రూపారాణి ప్రోగ్రామ్స్ కి వచ్చి రూపారాణి అసిస్టెంట్ గా రూపారాణి లగేజ్లు మోస్తూ ఉంటే మా గురించి నలుగురు చాలా చులకనగా మాట్లాడుకుంటారు. మా పరువుకి భంగం కలిగేలాగా అలాంటి పని మా ఇంటి కోడలు చేయకూడదు. అది కాదఖిల్. ప్లీజ్ దయచేసి ఈ విషయంలో ఇంకేం మాట్లాడకండి. ఇంకెప్పుడు మీతో పాటు మీ ప్రోగ్రామ్స్ కి శ్యామని తీసుకెళ్లాలని అనుకోకండి. రూపారానికి ఒక మంచి అసిస్టెంట్ ని చూసుకోండి.
శ్యామ పద. మ్మ్. ఓహో, నిన్న గురువమ్మ అంతా హడావిడిగా వచ్చి శ్యామ గురించి అడిగింది ఇవాల్టి ప్రోగ్రాం గురించి అన్నమాట. ఏంటి మమ్మీ ఇలా జరిగింది? అయితే ఇక నుంచి శ్యామ నా వెనుకుండి పాడడానికి రాదా? ఇక నుంచి నా కెరీర్ నాశనం అయిపోయినట్టేనా? నువ్వేం టెన్షన్ పడకు రూపా, అలా ఏం జరగదు. శ్యామని ఆ ప్రోగ్రాంకి ఎలా రప్పించాలో నాకు బాగా తెలుసు. నువ్వు పద. శ్యామ, తీసుకో. మన తోటలో పూసిన పువ్వే, తీసుకో. నువ్వు పెట్టుకుంటావో నీ కన్నయ్యకి పెడతావో నీ ఇష్టం. ఈ పువ్వు ఆ కన్నయ్యకే చెందాలి అఖిల్ బాబు. ఆ పువ్వు నిన్నే తీసుకోమంటున్నాడు మీ కన్నయ్య. తీసుకో. మ్మ్. ఏంటి అలా చూస్తున్నావు? పెట్టుకో. థ్యాంక్ యూ. తొందరగా నా వర్క్ కంప్లీట్ చేసుకొని వస్తాను. మనం షాపింగ్కి వెళ్దాం. ఓకే? ఏంటి కన్నయ్య ఇది?
ఇలాంటి ఊహలు రప్పిస్తున్నావేంటి? తప్పు కదా. బావుంది. చాలా బాగుంది. అఖిల్ బాబు నీకు పువ్వివ్వడం, ఆ పువ్వు నువ్వు తల్లో పెట్టుకోవడం చాలా చాలా బాగుంది. కానీ పాట పాడతానని మాటిచ్చి మాకు చెవిలో పూలు పెడుతున్నావు కదా, అది అస్సలు బాలేదు. అప్పుడు తమ్ముడు ఆపరేషన్ కి డబ్బులు అవసరమై కాళ్ళ వెళ్ళ పడ్డావు. రూపారాణి కోసం ఎక్కడ కావాలంటే అక్కడ పాట పాడతానని మాటిచ్చావు. ఇప్పుడు పాడమంటే కుదరదు అంటున్నావు. అంతేలే. అప్పుడు కూటికి గతిలేని సన్నాయి నారాయణ కూతురుగా మాటిచ్చావు. ఇప్పుడు కోట్లకు పడగలెత్తిన ఆనంద గజపతి వర్మ కోడలిగా మాట తప్పుతున్నావు.